హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదైతే మా అన్నకి రాట్ వేశారు కదా ఆ రోజు వీడియో. ఇంక ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి అయితే నాకు పెద్దగా టైం లేదు, ఎందుకంటే పెళ్లి పనులన్నీ దగ్గర అయిపోవడం హడావిడి అయిపోతుంది. ఇంక లాంగ్ వీడియోస్ ఎడిట్ చేసి అప్లోడ్ చేసే టైమే లేదు అనుకుంటాం. కానీ పెళ్ళంటేనే చాలా పనులు, మామూలు అప్పుడే పనులు కనబడవు కానీ చాలా పనులు ఉంటాయి. అలాంటిది పెళ్ళంటే ఇంక మరిన్ని పనులు ఉంటాయో ఎవరికి చెప్పనవసరం లేదు. ఇంక రాటికి బొట్లు శుభ్రంగా కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టే టైంకి మాకు రాట వేసే టైం అయితే వచ్చేసింది. ముహూర్తం టైం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఆ లోపల వీడియోగ్రాఫర్ కూడా వస్తారు, వీడియోస్ అయితే తీస్తున్నారు. ఇంకా రాటనైతే 5 మగవాళ్ళు అయితే పట్టుకున్నారనమాట. ఫోటోలు తీసుకోవడం స్టిల్ కోసమే, అది ఓన్లీ వేసేది మగవాళ్ళు అయినా లోపల నవధాన్యాలు ఆ రాటను పెట్టడానికి ఒక గొయ్యి తీస్తారు కదా, అందులో నవధాన్యాలు పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ వేసి పూజ అది చేస్తారు. మనం ఈ రాట వేస్తాం కదా, ఈ రాటను అయితే పెళ్ళి అయ్యేంత వరకు కూడా ఉంచుతారు. దీంట్లో మొలకలు వస్తూ ఉంటాయి చిన్నవి. యాక్చువల్లీ మేమైతే ఒక ఆయిల్ డబ్బాలో కానీ ఏదైనా గోన్లో కానీ వేసి పెడదాం అనుకున్నాం. మాకు ఇక్కడ మట్టి అది ఉంది కదా, డైరెక్ట్గా భూమిలో అయితే బాగుంటుందని మళ్ళీ భూమిలో అయితే వేసేస్తున్నాము. ఇంకా రాటిని ఆ గొయ్యిలో పెట్టిన తర్వాత ఒక్కొక్కరు కొంచెం మట్టి అయితే వేస్తున్నారనమాట. మాకైతే ముహూర్తం టైము 8 గంటలకి, అంటే రాటిని ఆ గొయ్యిలో పెడతారు కదా ఆ టైము ముహూర్తం టైం, అంటే రాట వేస్తామంటాం కదా ఆ టైము 8 గంటలకి. కరెక్ట్గా 8 అయ్యేసరికి రాటిని అందులో వేసేయాలన్నమాట. వేసి అక్కడ దీపం పెట్టి పసుపు వినాయకుడిని చేసి తాంబూలం పెడతారు, ఇంకా అక్షింతలు ఇలా అన్నీ ఉంటాయి. ఇంకా పెళ్లి కొడుకుని కూడా పందిరి దగ్గరికి తీసుకొచ్చి ఒకసారి దండం అది పెట్టిస్తారు. ఇవంతా ప్రాసెస్ అయిన తర్వాత ఇంకొకరిగా టిఫిన్స్ అయితే చేసేసారు. టిఫిన్లు చేసిన తర్వాత 10 గంటలకు అనమాట పెళ్లి కొడుకుని చేయడం. ఇక్కడ మంచి హడావిడి అవుతుంది. ఉదయం 8 గంటలకు కాబట్టి మా చుట్టాలందరూ కరెక్ట్గా టైంకి అయితే రాలేకపోయారు. మరి ఉదయాన్నే పడినట్టుంది రాట వేయడం. ఇంకేదేమైనా సరే రాట అయితే వెయ్యాల్సిందే కదా, ఇంకా రాట అయితే వేస్తాము. ఒక్కొక్కరుగా దిగుతున్నారు. నేను ఇక్కడ వీడియో షూట్ చేసుకోలేక అటు ఆ రాట వైపు చూడలేక చాలా హడావిడి అయిపోయింది. మా ఆయన ఏమో వీడియో తీయొద్దు, ఇప్పుడు ఏం వీడియో అది తీయొద్దు, పనులు చూసుకో అనేసి మా ఆయన. నేనేమో వీడియోగ్రాఫర్కి చెప్పాను, ఏంటి ఇక్కడ ట్రైప్యాడ్ పెట్టాను, ఫోన్ దానికే పెట్టాను, కొంచెం వీడియోని అయితే మేనేజ్ చెయ్యండి అంటే వాళ్ళేమో ఏంటి మేమైతే ఇంకా మాకు ఉన్న వీడియోస్ మేము మేనేజ్ చేయలేము, ఇంకా అది ఇది అంటే మేము కవర్ చేయలేము అనేసారు. ఇంకా చేసేది ఏమీ లేక మా చెల్లెళ్ళకి మా పిన్నులకి అందరికీ కూడా ఫోన్ ఇచ్చి ఎవరు ఏ టైంకి ఖాళీ కనబడితే వాళ్ళకి ఫోన్ ఇచ్చేసి వీడియోని అయితే షూట్ చేయించాను. ఇంక మా చరణ్ గడు అయితే తోడుపెళ్ళి కొడుకు, ఎందుకంటే మేనల్లుడు కదా. మా అన్నయ్యతో పాటు మా చరణ్ గడిని కూడా పెళ్లి కొడుకుని చేస్తాం. ఇక్కడ రాట వేసిన రోజే ఈవినింగ్ హల్దీ ఫంక్షన్ కూడా పెట్టుకున్నాం. హల్దీకి అయితే నేను ఒక రీల్ సెట్ చేశాను. అందరూ ఎలా చేస్తారో ఏమో అనుకున్నాను కానీ చాలా బాగా చేశారు అందరూ. అదేంటంటే హల్దీ ఫంక్షన్ అయిన తర్వాత మా పిన్నులందరినీ వరుసగా పెట్టి చేయించాను. చాలా బాగా వచ్చింది. దానికి వ్యూస్ కూడా చాలా బాగా వచ్చింది. అందరి రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. అసలు ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి, ఎవరైనా చూడకపోయి ఉంటే చాలా బాగుంది. ఇంకా లాస్ట్లో మా అన్నయ్య చెప్పిన డైలాగ్ అయితే హైలైట్. ఇంకా ఆ రీల్ బాగా వచ్చిన తర్వాత పెద్దవాళ్ళ చేతి కూడా ఏదో ఒక రీల్ చేయిద్దామని డిసైడ్ అయ్యాను. ఏం చేయాలో ఏంటో అర్థం కావడం లేదు. ఇంక పెళ్లి కొడుకుదైతే 5 రోజులు పెళ్ళిలాగా అయ్యింది. 5 రోజుల పెళ్ళి అమ్మంటి పెళ్ళి, తొలి చూపులే లేని తెలుగింటి పెళ్ళి. ఆగండి భయపడి పారిపోకండి, జస్ట్ నార్మల్గా పాడాను అనమాట. ఎందుకంటే రాట వేసిన రోజు సండే రాట వేస్తే ఫ్రైడే పెళ్ళి, దగ్గర 5 రోజుల పైనే అయ్యింది. ఇంక పెళ్లి కొడుకు అయితే అటు ఇటు బయటికి అక్కడికి వెళ్ళకూడదు కదా, అయినా సరే చిన్న పనులకి ఇంటి దగ్గరలో ఏమైనా పనులు ఉంటే చూసుకొని రావడం అది జరిగింది. ఇంక కింద రాట వేయగానే అందరికీ ఆకలి స్టార్ట్ అయిపోయాయి. పైకి వచ్చి ఒక్కొక్కరు టిఫిన్స్ అయితే చేసేస్తున్నారు. టిఫిన్లోకి అయితే ఇడ్లీ వడ, దాంతోపాటు బొంబాయి చట్నీ కొబ్బరి చట్నీ అయితే చేశారనమాట. మా చరణ్ గడికి అయితే అందరికన్నా ముందే స్టార్ట్ అయిపోయింది ఆకలి. అందరికన్నా ఫస్ట్ వచ్చి ముందు టిఫిన్ అయితే చేస్తాడు. మేము హల్దీ ఫంక్షన్కి అయితే ఒక డ్రెస్ కోడ్ అయితే పెట్టుకున్నాము. అదేంటంటే
పెళ్లి కొడుకు డెకరేషన్ వెనకాతల అంతా ఎల్లో వస్తుంది కాబట్టి అందరిలా కాకుండా మేమైతే ఫస్ట్ మెరూన్ కలర్ వేసుకొని పెళ్లి కొడుకుకి ఎల్లో కలర్ వేద్దాం అనుకున్నాం. కాకపోతే మొత్తం డెకరేషన్ అంతా ఎల్లో రావడంతో మేము పెళ్లి కొడుకుకి మెరూన్ వేసి మేము అందరం ఎల్లో కలర్ అయితే వేసుకున్నాము. ఇంక మార్నింగ్ అయితే అనుకోకుండా అందరం కూడా లైట్ పింక్ వేసుకున్నాము ఎక్కువ. మా శ్యామత్త అయితే ఏంటి హల్దీకి వేసుకున్నట్టు ఇప్పుడు కూడా ఏమైనా డ్రెస్ కోడ్ ఉందా, అందరూ లైట్ పింకే వేసుకున్నారు ఎక్కువగా అనేసి అడిగారు. అదేం లేదత్తా, మేము అనుకోకుండా అందరం ఒకే డ్రెస్సెస్ వేసుకున్నాం అనేసి అన్నాను. ఇలాంటి టైంలో మనం అనుకొని వేసినా అనుకోకుండా వేసినా సరే అందరం ఒకే కలర్లో ఉంటే ఏమంటారో చెప్పండి. మేమైతే బ్యాండర్లాగా అందరం ఒకే డ్రెస్సులు వేసుకున్నాం అనుకుంటాము, అలా జోక్స్ వేసుకొని నవ్వుకుంటాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఏదైనా చిన్న ఫంక్షన్ కానీ అకేషన్ కానీ అయితే గేమ్స్ డాన్స్లు ఇలా వేసుకొని పార్టీని అయితే ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాం. ఇలాంటి టైంలో మనం టిఫిన్ అది రెడీ చేయడం చాలా కష్టంగా ఉంటుంది కదా, అటు చూసుకోలేము ఇటు చూసుకోలేము అన్నట్లుగా ఉంటుంది. ఇంకా టిఫిన్ అయితే క్యాటరింగ్కి ఇస్తాము. మన పని అయ్యే లోపల టిఫిన్ కూడా వచ్చేసింది. అందరూ చక్కగా టిఫిన్ చేశారు. అందరికీ కడుపులో ఎలకలు పరిగెట్టడం ఆగాయి. ఆట వేయడం పెళ్లి కొడుకుని చేయడం రెండింటికి 2 గంటల గ్యాప్ వచ్చింది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏం లేకపోయింది. ఏంటోనండి బాబు, మామూలు అప్పుడే ఆ వస్తువు కనబడలేదు ఈ వస్తువు కనబడలేదని ఆ వస్తువు కనబడిన దాకా నెతుకుతూనే ఉంటాం కదా. ఇలాంటి టైంలో మరీని మనం ఏ వస్తువు గురించి నెతుకుతామో ఆ వస్తువు అస్సలు కనబడదు. అది నెతుక్కోవడానికే టైం అవుతుంది. మన పని కన్నా వస్తువుని ఎత్తుక్కోవడానికి చాలా తలనొప్పి వస్తుంది అసలు. ఇంకా కిందకు వచ్చేసాము. కిందకు వచ్చేసిన తర్వాత వీడియోస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. అన్నట్టు మీకు ఈ వీడియో స్టార్టింగ్లోనే చెప్దాం అనుకున్నాను కానీ చెప్పడం మర్చిపోయాను. ఈ బ్లౌజ్ అయితే బ్లౌజ్ కటింగ్ మన వీడియోలో ఆల్రెడీ ఉంది చూడండి. మీకు కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు. ఇందులో నేనైతే పింక్ అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది కదా, గ్రీన్ కలర్ బ్లౌజ్ చూడండి. ఇక్కడ మా అన్నయ్యకి పెళ్లి కొడుకుని చేయడానికి రెడీగా ఉన్నాను నేను. అక్కడ పింక్ కలర్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట, కట్ వర్క్ బ్లౌజ్ చూసారు కదా. దీన్ని అయితే నేనే స్టిచ్చింగ్ చేశాను. దీన్ని ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైతే చూడలేదో వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. చాలా ఈజీ మెథడ్లో ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ బ్లౌజ్ అనమాట. సరేలేండి, ఇప్పుడు ఇది చెప్పే మ్యాటర్ కాదు కదా. సో టైం అయితే అయిపోయింది, ఇంకా కొంచెం టైం అయితే ఉంది. ఈ లోపల పారాని అవి పెట్టేస్తే కరెక్ట్గా పెళ్లి కొడుకుని చేయడం అంటే పెళ్లి బొట్టు పెట్టడమే కదా. మా అన్నయ్య అయితే ఆల్రెడీ డ్రెస్ అది వేసుకున్నాడు కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ పారాని అది పెట్టేస్తున్నాము. వేలికి పారాని ఇటొకలము అటొకలము పెడుతున్నాం అనమాట. కరెక్ట్గా టైం అయ్యేటప్పుడు బొట్టు కాటుక ఇవన్నీ పెట్టుకోవాలి. పెళ్లి కొడుకు బొట్టు పెట్టడం ఫస్ట్ టైం కదా, చెయ్యి అయితే కొంచెం షేక్ అయింది. మరి మీలో ఎంతమందికి ఫస్ట్ టైం పెళ్లి కొడుకు బొట్టు పెట్టేటప్పుడు హ్యాండ్ షేక్ అయిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడ మా చరణ్ గడ అయితే పక్కనే నించున్నాడు, ఎందుకంటే తోడు పెళ్లి కొడుకు కదా. మా అన్నయ్యకి వేసేటప్పుడు అందరూ మా చరణ్ గడికి కూడా అక్షింతలు వేశారు. ఇంక తర్వాత పక్కకి దగ్గర అన్నా సరే మొత్తం మా అన్నయ్య కూర్చున్నంతసేపు వాడు పక్కనే కూర్చొని ఉన్నాడనమాట. మాలో పెళ్లి కొడుకైనా పెళ్లి కూతురికైనా పెళ్లి కొడుకుని చేస్తాం కదా, ఆ టైంలో అయితే వైట్ బట్టలే వేస్తాము. నాకు తెలిసి మ్యాక్సిమం ఎవరైనా సరే పెళ్లి కొడుకుని చేసేటప్పుడు వైట్ బట్టలే వేస్తారు అనుకుంటాను. పెళ్లి కొడుకు అస్సలు నవ్వట్లేదు. కెమెరామ్యాన్కి నోరు నొప్పి వచ్చేస్తుంది నవ్వమని. ఇంకెంత చెప్పినా సరే పెళ్లి కొడుకు అయితే అస్సలు నవ్వట్లేదు. లాస్ట్కి మా కృష్ణమయ్య వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా పెళ్లి కొడుకు నవ్వు వచ్చేసింది. ఇంక నేను పెళ్లి కొడుకుని చెల్లిను కదా, ఏదో గిఫ్ట్ ఇవ్వాలి, అందుకే వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాను. అందరూ ఇచ్చే గిఫ్ట్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇద్దామని ఇలా ఆలోచించాను. ఈ ఐడియాని అయితే నేను ఇంతకుముందు చాలా మందికి చెప్పాను, వాళ్ళు కొంతమంది ఫాలో అయ్యారు కూడా. అయినా సరే నాకు అదే నచ్చింది, అందుకే వాటర్ బాటిల్స్ అయితే ఇచ్చాను. వాటర్ బాటిల్స్ అయితే ఎవరికైనా బాగా యూజ్ అవుతాయి కదా అనేసి. ఇప్పుడు ప్రెసెంట్ అందరు పిల్లలకి కూడా స్కూల్కి స్టీల్ వాటర్ బాటిల్సే తీసుకొని వెళ్తున్నారు కదా, అందుకోసమనే స్టీల్ వాటర్ బాటిల్స్ అయితే ఇచ్చాను. ఇంకా కిందన అయిన తర్వాత పైన మేడ మీద అందరం ఫొటోస్ తీసుకుంటున్నాము. ఫొటోస్ అవి తీసుకోవడం అయిన తర్వాత లేడీస్ చేత మ్యూజికల్ చైర్ గేమ్స్ అయితే ఆడించామన్నమాట. చాలా ఫన్నీగా అయ్యింది. ఇంకా నాకే కప్పు వచ్చిందనమాట. అది ఏంటంటే ఇరిగిపోయిన కుర్చీ. ఫస్ట్ వచ్చాను కదరా నాకేం గిఫ్ట్ లేదా అంటే, మా అన్నయ్య ఏమో మ్యూజికల్ చైర్ ఆడుతున్నప్పుడు ఇరిగిపోయిన కుర్చీ ఉంది కదా, అది తీసుకొని వెళ్ళిపో, అదే నీ గిఫ్ట్ అన్నాడు. ఇంకేం చెప్తాను చెప్పండి, అసలుకే పెళ్లి కొడుకు ఏం అనడానికి కూడా లేదు. గిఫ్ట్ కోసం కాకపోయినా ఇలాంటి గేమ్స్ అన్నీ ఆడుతున్నప్పుడు మన చిన్నప్పుడు రోజులన్నీ కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి కదా. మనం ఆడేసుకుంటే సరిపోద్దా, పిల్లలతో కూడా ఏదో ఒక గేమ్ ఆడిద్దాం అనుకున్నాం కానీ పిల్లలు అయితే సమంగా ఆడలేకపోయారు. అందుకే వాళ్ళ చేత అయితే ఆడించలేకపోయాము. ఇంక మేము ఆడుతుంటే లోపలికి బయటికి అలా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ దెబ్బలు తగిలేస్తాయో అని అదొక యాతన. వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. అలా వీడియో చూసి వెళ్ళిపోకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూసారో ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ అలాగే సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ తీయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.